హైదరాబాద్ లో తాగునీటి సమస్యలపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం నిర్వహించింది. కుత్బులాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎల్పీ కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో రంగారెడ్డి నగర్ డివిజన్ ఆదర్శ్ నగర్ జలమండలి కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలకు 24 గంటల తాగునీటి హామీ ఇచ్చి అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో నగరానికి సమృద్ధిగా తాగునీరు అందించామని, ప్రస్తుతం నీటి సరఫరా, డ్రైనేజీ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జీహెచ్ఎంసీ విస్తరణకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన ఆయన వెంటనే నీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలు పట్టించుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరపున పోరాటం మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. హైదరాబాద్ శివారులతో పాటు హైదరాబాద్ నగరంలో రోజు తాగునీటి ఎద్దడి తీవ్రమవుతున్న సందర్భంలో ఈరోజు కుత్బులాపూర్ నియోజకవర్గంలో మరి యొక్క జలమండలి కార్యాలయం దగ్గర మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉన్నది. కేవలం ఇది ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం ఇది. మరి గతంలో కేసీఆర్ గారి హయాంలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా బిందె పట్టుకుని రోడ్డు మీకు రావద్దనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకుని మరి హైదరాబాద్ శివారులో సుమారు 2000 కోట్ల రూపాయలతోని మరి వాటర్ లైన్స్ వేసుకుని పెద్ద ఎత్తున రిజర్వాయర్లు కట్టుకున్నాం. మరి కేసీఆర్ గారు ఉన్న రోజులు తాగునీటి సమస్య లేదు, ప్రజలు చాలా సంతోషంగా సంతృప్తికరంగా నీటి సరఫరాతోని మరి సంతోషంగా ఉండే. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. మేము 24 గంటలు నీళ్ళు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చినది. 24 గంటలు దేవుడు ఎరుగు, వచ్చే నీళ్లు కూడా సరిగా రాని పరిస్థితి ఈరోజు హైదరాబాద్ నగరంలో దాపురించిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ట్యాంకర్లు కనపడిన కేసీఆర్ హయాంలో కనపడిన ట్యాంకర్లు ఈరోజు రోడ్ల పైన అన్ని కూడా ట్యాంకర్ల పైన ఆధారపడిన పరిస్థితి ఉన్నది. తాగునీరు కావాలంటే చాలా బస్తీల్లో చాలా కాలనీలో ట్యాంకర్లు బుక్ చేసుకునే ట్యాంకర్లతో నీళ్లు తాగేటువంటి ఒక దుర్భర పరిస్థితి ఏర్పడతాం కారణం ఈ యొక్క అసమర్థ పాలనలో రేవంత్ రెడ్డి గారి యొక్క అసమర్థతతోని మరి ఈ యొక్క సందర్భం దాపురించిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు పదే పగటి కలలు అంటా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు లేని ఫోర్త్ సిటీ గురించి ఆలోచన చేసుకుంటూ, లేని ఫోర్త్ సిటీ అని చెప్పుకుంటూ, ఫ్యూచర్ సిటీ అనుకుంటూ, పగటి కలలు అనుకుంటూ అక్కడ ఒక మనిషి లేడు, ఒక ఇల్లు లేదు, ఒక ముంగిలి లేదు, ఒక వాడ లేదు, ఒక ఊరు లేదు, ఒక బడి లేదు, ఒక గుడి లేని ప్రాంతానికి నేను మెట్రో రైలు తీసుకుపోతాను, హెలికాప్టర్ తీసుకుపోతాను, వాడికి పెద్ద నగరం సృష్టిస్తానని చెప్పేసి గాల్లో మేడలు కడుతూ మరి పగటి కలలు అంటూ కాలయాపన చేస్తా ఉన్నాడు. లేని ఫోర్త్ సిటీ గురించి, భవిష్యత్తు లేని అంటే ఫ్యూచర్ లేని యొక్క ఫోర్త్ సిటీ గురించి చాలా ఆలోచన చేసుకుంటా ఇంత పెద్ద నగరాన్ని యొక్క భవిష్యత్తుని, ఇంత పెద్ద సిటీ యొక్క ఫ్యూచర్ ని మరి అంధకారంలో నెట్టేస్తున్నటువంటి ఈ యొక్క అసమర్థ నాయకుడు ఈ రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఈ రోజు ఇంత పెద్ద నగరంలో కోటికి పై జనాభా ఉన్నటువంటి నగరంలో నీళ్లు ఒక్కడి నీళ్లు సరఫరా అయ్యేటువంటి పరిస్థితి రోజు ఏర్పడ్డది. ఈరోజు మరి నీళ్లు వచ్చినాయి అంటే దాంట్లో ప్రెజర్ ఉంటలేదు. అదే విధంగా ఈ జలమండలి కార్యాలయంలో సీవరేజ్ బోర్డులో కూడా రూపాయి నిధులు లేవు. ఈ యొక్క బోర్డు అంతా కూడా మరి పూర్తిగా నష్టంలో కూరుకుపోయినది. ఈ యొక్క బోర్డుని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మరి 3 సంవత్సరాల దగ్గరగా వస్తున్నది, రూపాయి నిధులు ఇచ్చింది లేదు. 3 బడ్జెట్లు అయినాయి. 3 బడ్జెట్లలో హైదరాబాద్ నగరానికి కేటాయించింది శూన్యం. ఒక రూపాయి కూడా కేటాయించలేక, కొత్త ప్రాజెక్టు తీసుకురాలేక హైదరాబాద్ ప్రజలకు దాహార్తిని తీర్చడంలో ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతోనే, ఈ ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర వీడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ తాగునీటి సమస్య తక్షణం పరిష్కరించకపోతే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఒక ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇల్లుని ముట్టడించడం ఖాయం అని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. కేవలం ఢిల్లీ టూర్లకి, ఇతర రాష్ట్రాల ఎన్నికలు డబ్బులు పంపించడమే దృష్టి కేంద్రీకరించింది తప్ప, రాజకీయాలకే తన యొక్క సమయాన్ని కేటాయించడం తప్ప మరి ఇక్కడ ప్రజలకి అవసరాలని, ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతా ఉన్నది. కాబట్టి తప్పకుండా ఆయన ఏదో ఇంకా పెద్ద కళలు కంటే పగటి కళలు ఏం కంటున్నాడు, ఇంకా నేను ముఖ్యమంత్రి ఉంటా 30 వరకు సంవత్సరాలు ఢిల్లీ పోతా అని చెప్పేసి అంటా ఉన్నాడు. అవి బంద్ చేసుకోండి ముఖ్యమంత్రి గారు. ప్రజలు మీకు గుణపాఠం చెప్పడానికి, మీకు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని తప్పకుండా ఇంకా పెద్ద ఎత్తున ఉధృతమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. మరి రాబోయే వారం 10 రోజుల్లో ఈ తాగునీటి సమస్యని అన్ని కాలనీలో, శివారు ప్రాంతాల్లో, హైదరాబాద్ నగరంలో అనేక సమస్య ప్రాంతాలు ఉన్నాయి, కుత్బుల్లాపూర్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి తాగునీటి సమస్య పరిష్కారంతో పాటు మురుగునీటి కాలువలు, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ నిర్మాణంలో కూడా నిధులు కేటాయించడం ప్రభుత్వం ముందుకు రాకపోతే
పెద్ద ఎత్తున ఆందోళనలు పాల్పడలు తప్పవని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.